ఈ పునరుద్ధాన దినాన్న ఆరాధన కోసం మనం యోహాను సువార్త మొదటి 4 అధ్యాయాలను చూద్దాం. యోహాను గారు ఈ సువార్తను ప్రభు యొక్క దైవత్వాన్ని చూపించడం కోసం రాశారు. ఆయన దేవుడు అని ఈ సువార్త స్పష్టం చేస్తుంది. మొదటి అధ్యాయం మొదలుకొని 21వ అధ్యాయం వరకు మనకు ఆయన ఎవరో, ఆయన వ్యక్తిత్వం ద్వారా, ఆయన బోధ ద్వారా, ఆయన కార్యాల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. నాకు మొదటి అధ్యాయంలో మనకు వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి నతనీయేలు. మళ్ళీ 9 అధ్యాయాలు కనపడ్డావు, 21వ అధ్యాయంలో కనపడతాడు ఆఖరిగా. వారు వలలు వేసుకుని వెళ్ళినప్పుడు వ్రాయబడిన పేరులో కానావాడైన నతనీయేలు అని ఉంటుంది. కానా ఊరి వాడకు నతనీయేలు అని రాసుంటుంది. మొదటి అధ్యాయంలో ఉంటాడు, ఆఖరి అధ్యాయంలో ఉంటాడు. అంటే నా మనసు ఎలా అనిపించిందంటే, ఈ సువార్త రాసేటప్పుడు దేవుని యొక్క నడిపింపు యోహాను గారికి ఎలా ఉంది. నతనీయేలుతో ఆయన అంటాడు, నువ్వు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అంటేనే నువ్వు నమ్మావా? ఇంతకంటే గొప్పవి చూస్తావు అన్నాడు. అంతకంటే గొప్ప వాటిని ఈ 19 అధ్యాయాల్లో చూపించి ఆయన మరణించి ఆరోహణ వెళ్ళి మళ్ళా శిష్యులకు 40 దినాలు కనపడతాడే, అది కూడా 21లో రాసి ముగించటం ద్వారా ఆయన ఎవరో, ఆయన ఎలా జీవించాడో, ఆయన ఎలా మరణించాడో, ఆయన ఎలా ఆరోహణం అయ్యాడో, ఆయన ఎలా అవన్నీ రాయడం ఈ సువార్తలో ఆయన దైవత్వాన్ని నిరూపించినట్టు అనిపించింది. ఒకే వ్యక్తిని ఆధారం చేసుకుని ఎక్కడ కనిపించడం మళ్ళీ నతనీయేలు మొదటి అధ్యాయంలోనే, ఆఖరి అధ్యాయంలోనే. అంటే అర్థం, తాను అంతకంటే గొప్ప విషయాలను ప్రభు దగ్గర చూశాడు. ఎవరైనా రుచి చూచి ఎరిగితేనే ప్రభువుని, రుచి చూడకుండా ఎవరు ఆయన తెలుసుకోలేరు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, కృపగలిగిన మీ హస్తాలకు మా ఈ సమయాన్ని అప్పగించుకుంటున్నాం. వాక్యాన్ని వింటున్న మా ప్రియులు ఆరాధించడానికి వారి అంతరంగాలు మీ ద్వారా సిద్ధపరచబడడానికి సాయపడండి. వారు గత వారం అంతటిలో మీరు ఎలా వారితో మాట్లాడారో, ఏ రీతిగా పరిస్థితుల నడుమ మీరు వారికి అర్థమయ్యారో, మీరు వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలను చేశారో, మీ వ్యక్తిత్వం వారికి ఎలా బయలుపరచబడిందో, అది వారి వ్యక్తిగత ఆరాధనగా ఈ దినాన చేయడానికి సిద్ధపడి వచ్చారు. నీ దాసుడు వారికి ఉపయుక్తంగా ఉండడానికి కొద్ది మాటలు చెప్తున్నాడు. అంతేగాని వారి ఆరాధనను నియంత్రించడం కోసం నేను ఈ వర్తమానం చెప్పటం లేదు. మీ దైవత్వాన్ని స్పష్టపరచడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఇందులో చెప్పబడే మాటలు వారికి అనుకూలమైతే, వారు వీటిని అనుభవించిన వారైతే, కొద్ది మేరనైనా ఈ వచనాలను ఆధారం చేసుకుని ఆరాధించడానికి మంచి సమయాన్ని సంప్రాప్తింపచేస్తారని ఆశిస్తున్నాం. మీరు మాతో మాట్లాడతారు, మా అంతరంగాలను తృప్తిపరుస్తారు, మా లోపాలను చూపించి హెచ్చరిస్తారు, మా దుఃఖం దగ్గర ఓదారుస్తారు, మా కృంగుదల దగ్గర మీరు మమ్మను బలపరిచి లేవనెత్తుతారు. అనేక పరిస్థితుల మధ్య చేపట్టుకుని నడిపించే గొప్ప దేవుడు నువ్వు మాకు దొరికినందుకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మాకు మీరు దొరకడం కాదు, నశించిన దాన్ని వెతికి రక్షించిన వారిగా మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం.
ఈ ఉదయకాలపు ఆరాధన మా ప్రియులకు మాట్లాడుతున్న నాకు దీవెనగా మార్చుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయనని. ఒక మాట, ఆయన నాకంటే ముందటివాడు అన్నమాట. నాకంటే ముందటివాడు అనే మాటకు మొదటి వచనంలోనే ఆయన ఎవరో రాశాడు, ఆది యందున్న వాక్యం అని. ఎప్పుడున్నవాడు? ఇన్ ద బిగినింగ్, ఆరంభంలోనే ఉన్నవాడు. అదే మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను, ఆయన మొదటివాడు. ప్రభు ఎవరు అనే మాటకు నాకంటే ముందటివాడు అని అన్నాడు, కానీ ఆయన మొదట ఉన్నవాడు. ఈ సృష్టి యావత్తు లేనప్పుడు ఉన్నవాడు ఆయన, ముందటివాడు ఆయన. రక్షకుడు అనే పదం పాత నిబంధన గ్రంథంలో ఓ చోట కనిపిస్తుంది. ఇరవై 106వ కీర్తన 22వ వచనం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసి తమ రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. ఆయన దేవుడు రక్షకుడు అనే పదం కొత్త నిబంధనలు, పాత నిబంధనలో కనిపించిన చోటు. ఆయన దేవుడే, కానీ మానవులను రక్షించేవాడు. మొట్టమొదట ఉన్నవాడు, ఆది యందున్నవాడు భూమి మీదికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు వచ్చాడు ఆయన? మొదటి అధ్యాయంలో ఆయన మొదటివాడు అని చెప్పారు. 2వ అధ్యాయంలో ఆయన ఎవరో తన నోటితో తాను చెప్పాడు. ఏమని? 51వ వచనంలో, మీరు ఆకాశం తెరవబడియు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటియు దిగుటియు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైనా పరలోకానికి మార్గం కావడానికి వచ్చినవాడు, ఆది యందున్నవాడు, ఆయన రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు అనే మాట మనకు మొదటి అధ్యాయంలోనే ఆ వాక్యము శరీరధారి అని 14వ వచనంలో కనపడుతుంది. ప్రభువుని మనం ఆరాధించటం దగ్గర ఎన్నో కారణాలు ఉంటాయి, కానీ ఒక వ్యక్తికి దేవునితో ఉన్న సంబంధం దగ్గర మనం ఆయన చేత రక్షించబడిన వారమైతేనే ఆరాధన చేయాలి. మిగతా వాళ్ళ ఆరాధన ఆయనకేంటి? ఇప్పుడు ఆయన ఎవరో తెలిస్తే కదా ఆరాధన చేయడానికి. ఆయన అంటాడు, మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు అని. తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తామని. దేన్ని ఆరాధించాలి? దేన్ని ఆరాధించాలి? మీకు కొంతమంది ప్లేయర్స్ అంటే
చాలా అభిమానం. వాళ్ళని 10 మంది ముందు పొగుడుతుంటారు. అబ్బా ఇవాళ ఆడాడండి అంటారు కదా. కొంతమందికి అయితే వెండి తెర పిచ్చి ఉంటుంది కదా, వాళ్ళు కూడా పొగుడుతారు. వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళతో మాట్లాడుంటారా? వాళ్ళతో వీడికి ఏమైనా సంబంధం ఉంటుందా? వాళ్ళని ఒక్క మాట అంటే ఓర్చుకోరు కదూ, పోట్లాడతారు, కొడతారు. వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెడతారో. వీళ్ళంతా ఎవరు? వాళ్ళని ఆరాధించేవాళ్ళు. ఏ సంబంధం లేదు, కానీ వాళ్ళని అభిమానించారంతే. ఎప్పుడైనా మాట్లాడా? వీళ్ళు ఎప్పుడైనా చూసుంటారా దగ్గరగా? షేక్ హ్యాండ్ అని ఇచ్చి ఉంటాడా? ఏముండదుగా. కానీ ఆరాధన అంటే అది కాదు. ఒక వ్యక్తితో వ్యక్తిగత సంబంధం ఏర్పడి ఆయన గుణలక్షణాలు ఏమిటో మనం ఎరిగి అప్పుడు ఆయన్ని మనం, అయ్యా నువ్వు నిజంగా ప్రేమ గలవాడివి, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడివి, నా కోసం భూమి మీదకి రక్తమాంసాలు పాలువాడివై ఇచ్చావు, నీవే రాకపోతే పరలోకానికి మార్గం మాకు తెలిసేది కాదు, నీవు నా కోసమే భూమి మీదకి వచ్చావు, నా కోసమే భూమి మీదకి వచ్చావు, నేను నశించిపోతున్నాను, నేను నాశనానికి వెళ్ళిపోతున్నాను అని నన్ను ప్రేమించి నా కోసం భూమి మీదకి వచ్చావు. నువ్వే రాకపోయి ఉంటే నా బ్రతుకు ఎలా ఉండేదో, మీరే నన్ను పట్టుకోకపోయి ఉంటే నేను ఇప్పటికి ఏమైపోయేవాడినా, మీరు నాతో మాట్లాడకపోయి ఉంటే, నా వ్యక్తిగత జీవితం మీరు మార్చకపోయి ఉంటే ఈ పాటికి నేను మట్టిలో కలిసిపోయేవాడిని, ఎప్పుడో నిత్యాగ్ని నరకాగ్నిలో ఉండేవాడిని. నన్ను రక్షించడం కోసమే మీరు భూమి మీదకి వచ్చారు. మీరు దేవుడై ఉండి మానవులు కావడానికి నన్ను ప్రేమించిన ప్రేమ ఒకటే కారణమయ్యా, లేకపోతే నాకు నీకు ఏంటి పొత్తు? నీకు నాకు ఏం సంబంధం? నువ్వెక్కడా, నేనెక్కడా? నేను మట్టి కదా, మీరు మహిమ కదా. మీరు నా కోసం వచ్చారు, కారణం నన్ను నిత్యత్వానికి తీసుకుని వెళ్ళడానికి మీరు మార్గం అవడం కోసమే వచ్చారు. ఇది. ఇక 2వ అధ్యాయంలో ఆయన ఆలయాన్ని 2వ అధ్యాయంలో 13వ వచనం నుండి చూస్తే ఆయన ఆలయాన్ని ప్రక్షాళన చేసినట్టు, శుద్ధీకరించినట్టు కనపడుతుంది. తాళ్ళు కొరడాలుగా చేసి ఆయన వారిని వెళ్ళగొడతాడు దేవాలయంలో నుంచి. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఆ దేవాలయం కాదు, మనల్ని తాను దేవాలయంగా చేసుకోవడానికి వచ్చిన దేవుడు ఆయన. మనమే ఆయనకి ఆలయంగా మారాలని వచ్చాడు. మన అంతరంగం లోపల దేవునికి చోటు లేదు. పాపం, అపరాధం, దోషం, మాలిన్యం ఇంత నిండిన ఈ అంతరంగాన్ని దేవునికి ఆలయంగా చేయడానికి వచ్చాడు. దేవాలయాన్ని ప్రక్షాళన చేయడానికి తాళ్లను కొరడాలుగా చేసుకున్నాడు. కానీ దీన్ని శుద్ధీకరించడం కోసం ఆయన తానే అంతకంటే దారుణమైన వాడి చేత హింసింపబడిన వాడై, ఒక్కసారి మీరు చూడండి, ఆయన జీవితం అంతా జననం దగ్గర నుంచి ఆయన మరణం, సమాధి, తిరిగి లేవడం దాకా ఎక్కడైనా ఆయన తన కోసం తాను ఏమన్నా చేసుకున్నట్టు కనపడుతుందా? ఏం కనపడదు. ఆయన సంపూర్ణంగా త్యాగం అవడానికి వచ్చాడు. మన నిమిత్తం హింసింపబడడానికి వచ్చాడు. మన నిమిత్తం సిలువేయబడడానికి వచ్చాడు. మన నిమిత్తం చనిపోవడానికి వచ్చాడు. అలా చేయడం ద్వారానే మన అంతరంగాలకు ఏమవుతుంది? ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయానికి వస్తే ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడో చూద్దాం. 17వ వచనం. ఆయన రక్షించడానికే వచ్చాడు.
రక్షించబడాలి అంటే ఏం కావాలో ఆయన తానే చెప్పాడు. దయచేసి మీరు చూడండి. పద్నాలుగు 15 వచనాలలో, అరణ్యములో మోషే సర్పమును ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. అంటే ఆయన సిలువ వేయబడవలసి ఉంది. ఆ తరువాత రక్షణ. ఆయన రక్తం చిందాలి, ఆయన మరణించాలి, ఆయన తిరిగి లేవాలి. అప్పుడు మానవాళికి రక్షణ వస్తుంది అనే సత్యం ఈ 3వ అధ్యాయంలో చెప్పాడు. 4వ అధ్యాయంలో రుజువు చేసిన మాట ఏమిటో దయచేసి మీరు చూడండి. 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని ఆయన లోక రక్షకుడు. ఈ మాట ఒక అన్యుల చేత చెప్పించాడు, యూదేతరుల చేత చెప్పించాడు. నేను రక్షించడానికే, రక్షణ పొందడానికే అని 17వ వచనం 2:17 చెప్పినవాడు, 3:17 చెప్పినవాడు సమరయులు ఆయన లోకరక్షకుడు అని చెప్పారు. ఇప్పుడు మీరు రండి, 106వ కీర్తన 22లో రక్షకుడు దేవుడు అని రాసిన ఆయనే తిమోతి పత్రికలో ఒక మాట రాశాడు. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మన అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసు అని మన రక్షకుని. అక్కడ దేవుణ్ణి రక్షకుడుగాను, ఇక్కడ అదే దేవుడు రక్తమాంసాల్లో పాలువాడై కుమారుడుగా పిలువబడగా ఆయనకు రక్షకుడు అనే పేరు. ఇక్కడ పాత నిబంధనలో 106:22లోను, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలలోనూ రక్షకుడు 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 అనే పదాలు 2 చోట్ల రాయబడ్డాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని దేని నుండి రక్షిస్తాడు? ఆయన దేని నుండి రక్షించడానికి వచ్చాడు? మనం దేని నుండి రక్షించబడ్డాం? దయచేసి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. దేని నుండి రక్షిస్తాడైనా? పాపాల నుండి రక్షించేవాడు ఆయన. నీ పాపాలను మోసుకొని పోయేవాడు. నీ పాపాల కోసం బలైనవాడు మాత్రమే కాదు, దాన్ని మోసుకొని పోయేవాడు కూడా ఆయనే. ఇక్కడ చాలాసార్లు చెప్పాను, బలికి 2 తెస్తారు, చీట్లు వేస్తారు. ఏ కుడి పక్కన ఎడం ప్రక్కన పడుతుందా చీటీ అని. ఏ ప్రక్క చీటీ పడితే ఆ ప్రక్కన దాని మీద చేతులుంచి వాళ్ళు ఆ బలిని, ఆ పాపాలు ఒప్పుకొని బలి చేస్తారు. రక్తం ఇది ఉంది కదా, రెండోది, దాన్ని చంపరు, దాని మీద ప్రోక్షించి దాన్ని తీసుకొని పోయి అరణ్యంలో వదిలేస్తారు. ఇది ఈ పాపాలన్నీ మోసుకొని వెళ్ళిపోయింది అనే భావన. మరణించేవాడు ఆయనే, మోసుకొని వెళ్ళేవాడు ఆయనే. అంటే మళ్ళీ సజీవుడిగా ఉండేవాడు. మృతుడైన వాడు సజీవుడవుతాడు, ఆయనే ఈ పాపాలన్నింటినీ తీసివేస్తాడు అనే మాట ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఆయన లోక పాపాలను మోసుకొని పోయేవాడు. పాపం నుండి నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, రోమాపత్రిక
5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, రెండవది ఉగ్రత నుంచి మనం రక్షించబడుతున్నాం. పాపాన్ని నుంచి రక్షించబడుతున్నాం. 2 ఉగ్రత నుండి, పాపం మీద బయలుపడిన దేవుని ఉగ్రత నుండి మనకు రక్షణ. పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క ఫలితం ఎంత ప్రమాదకరమైందో అర్థమైతే ఏ వ్యక్తి సాహసించి పాపం చేయలేడు, పాపం జోలికి పోడు, పాపం కొరకు తన చేయి చాపలేడు. ఎందుకో తెలుసా? పాపి కొరకు చెల్లించబడిన మూల్యం దేవుని యొక్క ప్రాణం. ఒక దాని ఫలితాన్ని చూడాలి అంటే చెల్లించిన వెలలో చూడాలి. మన కోసం ఆయన చెల్లించిన వెల ఎంత? తాను ప్రాణం పెట్టడమేగా. మనల్ని ఎందుకోసం ఆయన ప్రేమించాడో చెప్పగలరా? నాకైతే ఆయన ప్రేమించడానికి ఏ కారణం కనపడదు నాలో. ఆ కారణం ఆయనలోనే ఉంది. అదేమిటంటే దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి. ఆయన ప్రేమ స్వరూపి గనుక మనకు ఇవ్వబడిన మన స్వరూపాన్ని మనం పోగొట్టుకున్నా, పాపంలో మునిగిపోయినా, అందరం పాపం చేసి మరణాన్ని తెచ్చిపెట్టుకుంటే ఆయన తాను మనల్ని ప్రేమించటం ఒక్కటి కారణం. ఆయన ప్రేమ కాబట్టి. ప్రేమ ప్రేమించకుండా ఉండలేదు. ప్రేమకున్న లక్షణం అది. వాళ్ళు విసుక్కుంటారు పిల్లలు, వాళ్ళకి తెలియదు మనల్ని పోషించేది, మనల్ని సంరక్షించేది, మన బ్రతుకుకు ఆధారం ఆమెనని, ఆయనేనని. కానీ వాళ్ళకేం తెలీదు. ఎందుకు ఉసికిస్తావు నన్ను, ఎందుకు లేపుతావు నన్ను, ఎందుకు మాట్లాడిస్తావు నన్ను విసుక్కుంటారు. కానీ వాస్తవానికి వాళ్ళు లేకపోతే నువ్వు లేవు, వాళ్ళు లేకపోతే నీకు మనుగడ లేదు, వాళ్ళు లేకపోతే నీకు ఇది లేదు, వాళ్ళు లేకపోతే నువ్వు ఉండటానికి ఏ ఇల్లు లేదు. అన్నీ ఇచ్చిన ఆయన మీద మానవుడు తిరుగుబాటు చేస్తున్నా ఇంకా ఎందుకు ప్రేమించాడు ఆయన? ఆయన ప్రేమ కాబట్టి. వీళ్లకు మమకారం ఉండడానికి వీళ్ళు తల్లిదండ్రులు కాబట్టి. ఆయన సృష్టికర్త, ప్రేమించినవాడు కనుకనే మనల్ని ప్రేమించడం తప్ప అంతకు మించి మరో కారణం ఏమీ కనిపించదు నాకు. ఆయన ప్రేమించకుండా ఉండలేదు అంతే. ఆయన మన నిమిత్తమై భూమి మీదికి రక్తమాంసాల్లో పాలువాడే వచ్చాడు అనే పదం మీకు చిన్నదిగా కనిపిస్తుందేమో కానీ అది మహోన్నతమైన మాట. మనం ఆరాధించడానికి, ఆయన్ని ఘనపరచడానికి, ఎల్లప్పుడూ స్తుతించడానికి ఆ ఒక్క మాట చాలు. ఆయన చేసిన త్యాగం, ఆయన మన నిమిత్తం విడిచి వచ్చిన ఆధిక్యత. మన కోసం ఎవరండి వదిలిపెట్టొచ్చేది? మన కోసం ఎవరండి భూమి మీదకి వచ్చేది? ఇంత చెడు నిండిన భూమి మీద, ఇంత పాపం చేత నిండిపోయిన ఈ భూమి మీద, ప్రేమ లేని ఈ భూమి మీద, ద్వేషం తప్ప ఇంకేమి కనిపించని ఈ ప్రపంచంలోనికి ఎందుకు రావాలి? ఒక్క మాట. ఆయన ఈ భూమి అంతటినీ నాశనం చేయడానికి ఎంత టైం కావాలి? హౌ మచ్ టైం డస్ గాడ్ నీడ్స్ టు డిస్ట్రాయ్ హోల్ యూనివర్స్? మీరే చెప్పండి. సెకండ్లో, మైక్రో సెకండ్లో 1,00,000 వంతు సరిపోద్దేమో, ఇంకేం మిగలదు. కానీ అంత శక్తిమంతుడైన వాడు
ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాలా, మనుషుల మధ్య అవమానాలు పొందాలా, అనరాని మాటలు మనుషులంటే అనిపించుకోవాలా, వారి చేత అవమానించబడాలా, వారి చేత దూషించబడాలా, వారి చేత దెబ్బలు తినాలా, వారి చేత సిలువ వేయించబడాలా, వారు కొడతా ఉంటే ఆయన మౌనంగా ఉండాలా. నాకు గెచ్చిమనే జ్ఞాపకం వస్తుంది. పేతురు కత్తి చూశాడు. ప్రభు అన్నాడు, లోపల పెట్టు, అదిగో కనపడుతున్నాను, నాకు 12 సేనా వ్యూహాలు కనపడుతున్నాయి. అంటే 72,000 మంది దేవదూతలు, వార్ ఏంజల్స్ ఖడ్గాలు ధరించే ఉన్నారంట గెచ్చిమనేలో. పేతురికే కోపం వస్తే వాళ్ళకి ఇంకెంత కోపం రావాలి? నేను అందుకు రాలేదు, రక్షించడానికి వచ్చాను. అందుకని ఆయన లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇలా అంటారు. ఆయన పదవ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని ఆయనతో చెప్పెను. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన భూమి మీదికి రక్తమాంసాల్లో పాలువాడై వచ్చాడు. అంతేకాదు, తిమోతికి రాస్తూ 1వ అధ్యాయం 1వ పత్రిక 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చినను వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునైనది. ఎవరైనా మనల్ని రక్షించడానికి వచ్చినవాడు మనల్ని నశింపు చేయడానికి రాలా. ఇంత చేసిన ఆయన మనతోనే ఎప్పుడు మాట్లాడాడు? ఎన్నిసార్లు మాట్లాడాడు? ఎన్నిసార్లు నిరాకరించుంటాం? ఎన్నిసార్లు ఆయన సేవకులు నిందించుంటాం? ఎన్నిసార్లు మన దగ్గరికి ఆ సువార్త వస్తే తోసేసుంటాం? చివరికి ఎలా ఒప్పించబడ్డాం? ఏ రీతిగా అంగీకరించాం? వెనక్కి తిరిగి చూసుకోండి ఒకసారి. రక్షించబడిన రోజుని జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాల్లో రక్షించబడిన ఒక దినం గుర్తించండి. మనిషికి జననం ఉంది, మనిషికి మరణం ఉంది. ఎలా జన్మించావో నీకు తెలీదు, ఎలా చచ్చిపోతావో నీకు తెలీదు. ఈ రెండు నీకు తెలియనివి. కానీ జీవన్ మరణాల మధ్య నీ జీవితం ఇష్టానుసారంగా పాడు చేసుకుంటే తన మరణం ద్వారా నిన్ను తిరిగి జన్మింప చేయడానికి ఆయన చేసిన ఒక దినం నీ జీవితంలో లేకపోతే నీకంటే దారుణంగా నష్టపోయే వ్యక్తి ప్రపంచంలో ఎవడుండడు. జన్మించాం, ఒకరోజు ఖచ్చితంగా మరణిస్తాం. కానీ తిరిగి జన్మించిన రోజే లేకపోతే, మారు మనసు పొందిన అనుభవమే లేకపోతే, ఎట్టి పరిస్థితుల్లో నీ నిత్యగతి దారుణంగా ఉంటుంది. అందునుంచి, ఆ ఉగ్రత నుంచి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. మనల్ని పాపం నుంచి రక్షించడానికి ఆయన వచ్చాడు. అంతేకాదు, 3వ మాట చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. మరణం నుంచి రక్షించడానికి ఆయన వచ్చాడు. పాపం నుండి రక్షించడానికి వచ్చాడు, ఉగ్రత నుంచి రక్షించడానికి వచ్చాడు, మరణం నుంచి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు రక్షించబడ్డాం మనం అంటే, అయ్యా
నా పాపం నా మీదకి దోషారోపణ చేయలేదు, నీ రక్తంతో కడిగేయబడింది. 2, రేపు నేను దేవుని ఉగ్రతకు పాలు కాను. 3, నా మీదకి మరణానికి పెత్తనం లేదు. పాపం చేసినోడి మీదుగా పెత్తనం చేసేది మరణం, ఇక మరణానికి నా మీద ఏ అధికారం లేదు. ఇదంతా చేసిన నువ్వు నాకు రక్షకుడివి. కేవలం నీ బోధ ద్వారా ఈ పని చేయలను, ఒక అద్భుతం ద్వారా ఈ పని చేయలను, నీ ప్రాణం పెట్టడం ద్వారా ఈ కార్యం చేశావు, నా కోసం చనిపోవడం ద్వారా ఈ కార్యం చేశావు. నేను ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే, మనం ఎక్కడ, ఆయన ఎక్కడ? ఆయనకి మనకి ఏ విధంగానైనా అస్సలు కొంచెమైనా ఆయన హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 14-15 వచనాల్లో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేటుకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములు. నాయనా, నన్ను మరణ భయానికి దాస్యం చేస్తూ ఉండగా విడిపించావు. పాపం నుండి రక్షించావు, ఉగ్రత నుంచి రక్షించావు, మరణం నుంచి రక్షించావు. అంతేకాదు, మరణ భయానికి దాస్యం చేసే నన్ను ఆ మరణ భయం యొక్క దాస్యం నుండి విడిపించావు. రక్షించబడినవాడు చనిపోవడానికి భయపడ్డావు. ఆలోచించండి, నిజంగా నేను రక్షించబడ్డాను, నాకు తెలుసు, మారిన నా జీవితం దానికి రుజువు. ఇప్పుడు పాపం కానీ దైవోగ్రత కానీ నన్నేం చేయలేవు, మరణం కూడా నన్నేం చేయలేదు. మరణం వస్తే నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా. సంతోషమా, దుఃఖమా? మరణ భయానికి దాస్యం చేస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది. అయ్యో చచ్చిపోతానేమో. చచ్చిపోతే ఏమవుద్ది? రక్షించబడిన వాడు చనిపోతే నిత్యత్వంలో ఆయనతో కూడా ఉంటాడు. మన నాన్న ఇల్లు అది. నేను ఇతర దేశాలు వెళ్ళినప్పుడు అనుకుంటాను అన్నమాట, వాళ్ళకి చెప్పను, ఎంత త్వరగా ఇండియా వెళ్ళిపోదాం, ఎంత త్వరగా రామచంద్రపురం రోడ్లో చివరున్న ఆ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటా. ఎందుకు? అక్కడ భవనాలు బాగోక, అన్నీ బాగానే ఉంటాయి. ఏం తక్కువ అక్కడ? కింద నడవనివ్వరు. అసలు ఏదో పరలోకం నుంచి ఒక వ్యక్తి వచ్చినట్టు చూస్తారు వాళ్ళు. చిన్న అవసరత కనపడినా వాళ్ళు పరిగెత్తుకుని వస్తారు. కానీ ఇక్కడేముంది చెప్పండి? ఇల్లుంది, నా ఇల్లుంది, నా తండ్రి ఇల్లుంది. అందుకనే 15 రోజులు అయ్యాక ఎప్పుడు ఇండియా వెళ్ళిపోయి గుడివాడ వచ్చేసి మామిడికాయ పచ్చడితో అన్నం తినాలనిపించేది. ఏముందని గుర్తుపెట్టుకోండి, ఒక సామెత 5 స్టార్ హోటల్లో రాసి ఉంటుంది, ఈస్ట్ ఆర్ వెస్ట్, హోమ్ ఈజ్ బెస్ట్ అని. ఈస్ట్ ఆర్ వెస్ట్,
హోమ్ ఈజ్ బెస్ట్ అని. మీరు తూర్పుకు వెళ్ళండి, పడమరకు వెళ్ళండి, ఈ రెండు దిక్కుల్లో ఉన్న వాటన్నిటికంటే ఇల్లే శ్రేష్టం. ఆయన మనల్ని తిరిగి చేయడం ద్వారా పరలోక పౌరులుగా చేశాడు. మరణంలో ఉన్న మనల్ని జీవగ్రంథంలో పేరు రాశాడు. అది ఇవాళ అర్థం కాదు. మీ పేరు ఓటర్ లిస్టులో లేకపోతే 12వ తారీఖు రాత్రి ఎంత బాధపడి ఉంటారో కదా, చీటీ రాకపోతే. తాలూకా ఆఫీసుకి పరిగెత్తుంటారు. అప్పటికే నువ్వు చచ్చిపోయావని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసి ఉంటారు. ఎంత గెలగలాడిపోతావో. మనం చచ్చిపోలేదని, బ్రతికున్నామని జీవగ్రంథంలో పేరు మన కోసం రాశాడు. అరే రే, ఆ వచ్చే ఎంత పుచ్చుకున్నారు? కానీ ఒక మాట మాత్రం చెప్తాను. అదేంటంటే, గుడివాడలో ఉన్న చాలామందికి తెలిసింది ఏంటంటే, ఆ సహవాసం వాళ్ళు పుచ్చుకోరని. వాళ్ళే చెప్తారు, ఆ సహవాసంలో ఉన్న వాళ్ళు పుచ్చుకోరండి అని. గుర్తుపెట్టుకోండి, మనం క్రీస్తు సహవాసంలో ఉన్నాం. ఆయన జీవమై ఉన్నాడు, మనకు నిత్య జీవం ఇచ్చాడు. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? దేనిని బట్టి? మన నీతిని బట్ట? మన నీతి క్రియలను బట్ట? కాదే కాదు. కేవలం ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఇంతకు మించి మరి ఇంకేం లేదు. ప్రభువుని గురించి 1-2 మాటలు నేను మీకు చూపిస్తాను. ఆరాధనలోకి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక. తొమ్మిది 10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్ అనే పదం రక్షణ కాదు, నిత్య రక్షణ. చిన్న మాట ఏం కాదు సుమా. ఇంకెవరు నీ పేరు తీసేయలేరన్నమాట. ఇంకెవరి వల్ల కాదు. ఒకసారి రాశాడు జీవగ్రంథంలో, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. రక్షించబడిన వారి పేర్లు ఎక్కడ ఉంటాయి. ఆ పేరు అక్కడ లేకపోతే అబ్బా, నీకంటే దారుణమైన వ్యక్తి ఇంకెవరు ఉండరు. ఎవరు రక్షించబడ్డారో, ఎవరు జీవగ్రంథంలో పేరు కలిగిన వారు, అలాంటి వారు ఆయన్ని ఆరాధించకుండా ఉండలేరు. అయ్యా, నన్ను పాపం నుంచి రక్షించావు, నన్ను ఉగ్రత నుంచి రక్షించావు, నన్ను మరణం నుంచి రక్షించావు, నా పేరు జీవగ్రంథంలో లిఖింపచేశావు, నువ్వు నాకు నిత్య రక్షణకు కారకుడు అయ్యావు. పాపినైన నా కోసం ఎవరు చనిపోతారు నాయనా? ఎవరు చనిపోరు కదా. పాపులమైన మన కోసం చనిపోయింది ఎవరు? ఒకసారి చూస్తారా? రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. నేను నీతిమంతునిగా మార్చబడడానికి నువ్వే కారణమయ్యా. ఆయనెవరో చూడండి. 20-21 వచనాలు. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు
మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప ఆయన నీతి ద్వారా మనకు అనుగ్రహించబడిన కృప. ఆయన నీతిమంతుడు, ఆయన నీతి ద్వారా మన దగ్గర కృప వచ్చింది. మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఆ కృపను సొంతం చేసుకున్నాం. వినటం ద్వారా విశ్వాసం వచ్చింది. ఇది ఆయన కృపా దానమే, మన శక్తి సామర్థ్యాలుగా. పేతురు గారు ఇంకో మాట రాస్తాడు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. చాలండి. మనం పాపులం, కానీ ఆయన నిర్దోషి, నిష్కళంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అనే లేఖనంలో రాసింది. ఆయన మనవలే శోధించబడిన పాపం లేనివాడుగా ఉన్నాడు. నీతిమంతుడైన యేసు మన నిమిత్తం తన ప్రాణాన్ని సిలువలో దారపోయడం ద్వారా మనకు రక్షణను ఆయన తెచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటం, మన పాపాలు పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా ఒప్పుకోవడం వల్ల తిరిగి జన్మించాం. ఈ రోజున మనం ఆయనను ఆరాధించడానికి ఎవరైనా ఆరాధించాలి ఆయన్ని. నీకు నాకు ఏ సంబంధం లేకపోయినా నన్ను వెతకడానికి ఎంత దూరం వచ్చావు? నాకు ఆశ్చర్యం అనిపించే సంగతి ఏమిటంటే, ఆయన జక్కయ్య దగ్గరికి వచ్చాడు. ఆయన సమరయ స్త్రీ కోసం ఎదురు చూశాడు. ఎందుకని? అదే ఆయన రాత్రిపూట నికోదేముతో మాట్లాడాడు. ఏమిటిదంతా? నికోదేము ఎవరు? జక్కయ్య ఎవరు? సమరయ స్త్రీ ఎవరు? వాళ్ళను ప్రత్యేకంగా పట్టించుకుని మాట్లాడవలసిన అవసరం వచ్చింది. వారికి తిరిగి జన్మించడం గురించి చెప్పవలసిన అవసరం వచ్చింది. మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారని చెప్పవలసిన అవసరం వచ్చింది. త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పవలసిన అవసరం వచ్చింది. ఎందుకు ఇదంతా చేశాడు ఆయన? కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులను చూస్తున్నప్పుడు వాళ్ళది పిచ్చి ప్రేమ అనిపిస్తుంది నాకు. వాళ్ళు తాము అన్నం తినరు తమ పిల్లలకి పెట్టడానికి. వాళ్ళు బట్టలు కొనుక్కోరు పిల్లలకు కొనడానికి. వాళ్ళు డబ్బులు దాస్తారు తమ కోసం కాదు, పిల్లల కోసం. ఇదంతా చేసి వాళ్ళతో నానా మాటలు అనిపించుకుంటుంటారు. కొంతమంది తల్లిదండ్రులు దెబ్బలు కూడా తింటారు. అయినా కొడుక్కి బాగాలేదు అని అంటే ప్రాణం పోయినట్టుంటుంది వాళ్ళకి. మొన్న ఈ మధ్య ఎవరో మా ఇంటర్మీడియట్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఇంకొకరు ఒక చిన్న వీడియో పంపారు. కొడుకు తల్లి దగ్గరికి వస్తాడు వృద్ధాశ్రమానికి. కబురు చేస్తే మీ అమ్మ చచ్చిపోయేటట్టుంది, చూడడానికి రమ్మని. వచ్చి ఏమ్మా అంటే, నాన్న నేను చచ్చిపోతున్నా అంటే, లేదమ్మా నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, తగ్గిపోద్ది, నువ్వేం భయపడబాకు అంటాడు కొడుకు. నాన్న నాకు కోరుకుందరా అంటది. ఏంటి చెప్పు అంటే, ఇక్కడ ఫ్యాన్లు లేవు నాన్న, ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు వేయించరా.
మరి ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు అంటాడు. ఇక్కడ ఆహారం పాడైపోతే అదే సాయంకాలం పెట్టే పరిస్థితి ఉంది నాన్న, ఇక్కడ ఫ్రిడ్జ్ కొని పెట్టరా అని కొన్ని మాటలు చెబితే తప్పకుండా చేస్తానమ్మా నేను అంటాడు. అని అమ్మ ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు చెప్పు నాకు అంటాడు. ఏం లేదు నాన్న, నేను చచ్చిపోతున్నాను, నేనైతే వీటన్నిటిని భరించగలను, రేపు నువ్వు కూడా ముసలివాడు అయ్యాక నీ పిల్లల్ని తెచ్చి ఇక్కడ పెట్టేస్తారు, అప్పుడు నువ్వు ఇవన్నీ వేయించుకోలేవు కదా, అందుకే చెప్తున్నాను కొడుకు అంటది. మన నిత్య గతి ఎరిగినవాడై మన కోసం సమస్తాన్ని త్యాగం చేసినవాడు ఆరాధించకుండా ఎలా ఉంటాం ఆయన్ని? మనం పాపం, ఆయన పరిశుద్ధుడు. మనం భక్తిహీనులం, ఆయన నీతిమంతుడు. మనం ద్వేషం, పగ, ఈర్ష్య, అసూయ మనం, ఆయన ప్రేమ. ఏమని ఆరాధించాలి ఆయన్ని? ఎలా ఆరాధించాలి ఆయన్ని? మనం రక్షించబడ్డాము అనే మాట చాలా చిన్నగా కనపడుతుంది, కానీ దాని వెనక ఆయన భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు చెప్తారా? క్రాసే, సిలువే అది. ఆయన గర్భం మొదలుకొని సమాధి వరకు మోసిందంతా సిలువే మన కోసం. ఇంత చేసిన ఆయన్ని మనం ఎంతగా ఆరాధించవచ్చో, ఎలా ఆరాధించవచ్చో మీరే ఆలోచించండి. కన్నీటితో వాళ్ళు ఎందుకు ఆరాధించారనుకుంటున్నారు మీరు? కన్నీటితో ఆయన పాదాలు ఎందుకు కడిగారనుకుంటున్నారు వాళ్ళు? ఎందుకే? ఆయన ఎవరో అర్థమైతే వ్యక్తిగతంగా మనం దాన్ని అనుభవిస్తే ఆరాధించకుండా ఉండలేం. ఆరాధన చేద్దాం, మోకరిద్దాం.